ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుందండి మాకు మనస్ఫూర్తిగా. ఓకే, ఎందుకని పవర్ స్టార్ అవ్వాలనుకుంటున్నారు? అంటే యూత్కి జాబ్స్ పరంగా అన్నీ డెవలప్మెంట్ పరంగానే అన్నీ ముందు చూపున్న వ్యక్తి అండి. అతనికి అందువలన మనం అవకాశం ఈసారి తప్పకుండా ఇవ్వాలి. యూత్ తరపున యాజ్ ఎ ఫార్మర్స్ కూడా చాలామంది కూడా ఫార్మర్స్ కూడా అతనికి మంచిగా బాగా తొలితే ఏదో మిస్టేక్ ఏదో జరిగిపోయింది. ఈసారి మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఓకే, అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఒక ఎమ్మెల్యేగా కూడా ఎక్స్పీరియన్స్ లేదు కదా, సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు పుట్టుకతోనే అంతగా ఎవరు ప్రైజులు కాలేదు కదండి. కొంచెం అలా ఇది అవుతున్న కొద్దీ ఎలక్షన్ అవుతున్న కొద్దీ ఇది అవుతారు, అన్నీ తెలిస్తే చేసుకుంటారు. అలాగే అతనికి తెలియదని వేరే విధంగా కాదు, కానీ అతను ఇప్పుడు దగ్గర 10-15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మన పార్టీ పెట్టి అతను సొంత డబ్బులే అందరికీ పంచి ఇచ్చి చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మనం ఓటేసి మనం గెలిపించడం అది ఒక మన బాధ్యత అండి. అంతే. మరి పొత్తులతో రావడం ఎలా అనిపిస్తుంది అంటారు? పొత్తులు ఉండాలండి, మనం అందరం కలిసి ఉంటేనే కదండి వేరే వ్యక్తిని మనం ఓడించాలన్నా మనం చేయాలన్నా. ఈసారికి మాత్రం జగన్మోహన్ రెడ్డిని మనం దించాలంటే మన పొత్తు పరంగా వెళ్ళడమే చాలా మంచి ఆప్షన్ అండి. సో ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఏం బాగోలేదండి. ఐటీ రంగం పరంగా ఏం బాగోలేదు, రోడ్ల పరంగా బాగోలేదు, జాబ్ క్యాలెండర్ అది బాగోలేదు. మద్యం కూడా అన్ని బ్రాండ్లు చాలా బ్రాండ్లు దించుతుంటారు, కానీ పోలవరం ప్రాజెక్టు లేవు, రాజధాని 3 అంటారు, 1 అంటారు, వాళ్ళకే క్లారిటీ లేదు. చెప్పాలంటే చాలా లిస్ట్ ఉందండి. అంతే. ఓకే, సో మరి జగన్ ఏమో వై నాట్ 175 అంటున్నాడు. 75 కూడా రావండి, ఒక 30-40 కూడా రావండి. ఒక చూసుకోండి, తర్వాత వీడియో చేసుకోండి. కానీ ఓ 50 కూడా రావు చూడండి. 40 to 50 మధ్య కష్టమండి జగన్కి. అంటే సొంత తల్లి ఒకప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఆపోజిట్గా మారడం మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం హ్యాపీగా ఉందండి. తెలిసింది, వాళ్ళకి కూడా తెలిసింది కదండి. అంతేనండి, ప్రజలకు కూడా ఆల్మోస్ట్ తెలిసింది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తెలిసిందండి. సో డెవలప్మెంట్ పరంగా ఎంతవరకు అయింది? ఐటీ కానీ నార్మల్ రోడ్లు కానీ? రోడ్లు అవ్వలేదండి, ఐటీ కూడా ఏం కాలేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే చంద్రబాబు నాయుడు గారి అలయన్స్తోని ఎలాంటి మార్పులు రావచ్చు? ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? పవన్ కళ్యాణ్ గారు సొంత ఓన్ మనీ ఇచ్చేసుకొని అందరికీ ఇది ఇచ్చేస్తారు. అలాంటి వ్యక్తి సీఎం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే జాబ్స్ పరంగా అవన్నీ డెవలప్మెంట్ అవన్నీ ఐటీ రంగం రోడ్డు రవాణా ఇవన్నీ బాగానే చూసుకుంటారండి. అందుకు నా హోప్ ఉందండి. జగన్ గారు మద్యపానం నిషేధం చేస్తున్నారు, చేశారు? అక్కడ చేశారండి, రోజుకో బ్రాండ్ దించుతుంటే ఇంకేడ చేశారండి, చేయలేదండి. సో అన్న క్యాంటీన్ ఉండే అన్న క్యాంటీన్ కూడా తీసేశారు కదా, ఏమన్నా? అన్న క్యాంటీన్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. నేనప్పుడు మా శ్రీకాకుళం అండి, శ్రీకాకుళం ఉన్నప్పుడు 7 రోడ్ జంక్షన్ దగ్గర అన్న క్యాంటీన్ ఉంటే 5 రూపాయలు భోజనం పెట్టి రూమ్లో ఉండి చదువుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యాహ్నం ఆ ఫుడ్ కుకింగ్ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నా మినిమం 1 hour, ½ hour అయినా పడుద్ది. అవన్నీ టైం వేస్ట్ అని చెప్పి మేము 5 రూపీస్ తినేసి మళ్ళీ చదువుకునే వాళ్ళం. అలాంటి మన పరంగానే కాదు, చాలామంది యూజ్ అవుద్ది కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు అది లేకుండా చేశారు కాబట్టి అదేం డెవలప్మెంట్ అండి. 10,000 ఇచ్చాం, 15,000 ఇచ్చాం, ఎవరికి కావాలండి? ఫుడ్ను, ఎంప్లాయ్మెంట్ ఇలాంటివి ఉండాలి, అది అనుకుంటాను. ఒక మాటలో ఎపిక్ నెక్స్ట్ సీఎం ఎవరంటారు? పవన్ కళ్యాణ్.